మరొక కొత్త మోడల్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఇది ఏంటి అంటే యోక్ మోడల్ అండి. మామూలుగా యాక్చువల్‌గా ఇది సైడ్ కట్స్ డ్రెస్ అండి. కాకపోతే ఫ్రంట్‌కేమో యోక్ మోడల్. బ్యాక్ వచ్చేసరికి మామూలు సైడ్ కటింగ్ డ్రెస్ అనమాట. అండ్ సైడ్స్ కూడా మనకు ఖచ్చితంగా కట్స్ అనేవి వస్తాయండి. దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు చాలా వివరంగా చెప్తాను చూసేసేయండి. అండ్ మీకు ఇది వేసుకుంటే సైడ్ కట్స్ డ్రెస్ వేసుకుంటే ఏం ఫీల్ ఉంటుందో అట్లాగే ఉంటుందండి. ఇప్పుడు దీని యొక్క కటింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే ఈ మోడల్ కోసం మనం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలనుకుంటే 2 మీటర్స్ లైనింగ్ పడుతుందండి. లేదు నాకు హ్యాండ్స్‌కి కూడా లైనింగ్ కావాలి అండ్ కొంచెం హైట్ అనేది ఎక్కువ కావాలి అంటే లైనింగ్ ఆల్సో 2 ½ అయితే తీసుకోండి. అండ్ మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువగా ఉండేవాళ్ళు, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 3 మీటర్స్ కంపల్సరీ పడుతుందండి. ఓకేనా? ఇప్పుడు మిగిలిన మామూలు సైజ్ వాళ్ళకైతే మాత్రం 2.5 మీటర్ల వరకు సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్ అయితే మెజర్‌మెంట్ వేస్తానండి. అయితే దానికంటే ముందు ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌కి మనకి 3/4 ఇంచి వరకు కంపల్సరీ నేను చెప్పినవైతే ఫాలో అవ్వండి. లైనింగ్ అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు. ఓకేనండి. 3/4 ఇంచి వరకు ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఫ్రంట్ వైపుకి క్లోజ్డ్ ఉండే వైపుకి. మన వైపు క్లోజ్డ్ ఉంటుంది కదా! అటువైపుకి ఒక 3/4 ఇంచి వరకు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌కి అయితే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కొచ్చేసరికి ఆ ఫ్రంట్ పార్ట్ 3/4 ఇంచిని పక్క నుంచి వెయ్యండి. నేను వేసేది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు 3/4 ఇంచిని మార్కింగ్ చేశాను కదా! దాన్ని వదిలేసి దాని ముందు నుంచి వేయండనమాట. బ్యాక్ పార్ట్ అనేది. అంటే అది ఎందుకు అంటే ఫ్రంట్ కటింగ్స్ వస్తాయండి. వాటి జాయింట్ కోసం అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకోండి. ఆ 7 ఇంచెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి. మనం 3/4 ఇంచి వదిలేసాం కదా! అక్కడి నుంచే మనం తీసుకోవాలన్నమాట. దీన్ని మనం కాలిక్యులేట్ చేయకూడదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే చేస్తున్నానో దాన్నైతే మీరు ఫాలో అయిపోండి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గరకొచ్చేసి 1 ½ ఇంచి పెట్టేసుకొని దాన్ని కూడా కర్వ్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పైనే 1/2 ఇంచి షోల్డర్ జాయింట్‌కి ఉంచేసి అక్కడి నుంచి మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 ఇంచుల వరకు ఖర్చుకైతే మార్కింగ్ చేయండి. ఇప్పుడు మామూలుగా మనకు సైడ్ కటింగ్ డ్రెస్‌కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి బ్యాక్ పార్ట్‌కైతే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే 9 ఇంచెస్‌కి ఒక మార్కింగు, 13 ½ ఒక మార్కింగు అండ్ 20 ½ ఒక మార్కింగు చేసుకొని నేను చూపించే విధంగా లైన్స్ అయితే కొట్టండి. లైన్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 9 ఇంచెస్ దగ్గర అంటే బ్రెస్ట్ పాయింట్ అనమాట. అక్కడ మీ యొక్క లూజ్ ఎంతొచ్చిందనేది ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి మార్కింగ్ అయితే చెయ్యండి. మనం కొలతల మీద కుట్టేదానికి ఎప్పుడైనా కూడా 1/2 ఇంచ్ లూజ్ అనేది కంపల్సరీ పెట్టాలండి. అదే విధంగా బెల్లి దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉంచేసి మార్కింగ్ చేసుకోండి. అండ్ నడుము కూడా సేమ్ అదే విధంగా నేను చెప్పిన విధంగానే మార్కింగ్ అయితే చేసేసుకోండి. మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా స్కేల్‌తో అయితే లైన్ కలిపేసేయండి. ఈ విధంగా లైన్ అనేది కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత అయితే ఇక్కడ మెయిన్ మనకి ఈ 3 పాయింట్స్ కూడా కరెక్ట్‌గా రావాలండి. మనకి ఫినిషింగ్ అనేది ఇక్కడే ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్డ్‌గా ఓన్లీ సైడ్ కటింగ్స్ టాప్ మాత్రమే కావాలి అనుకుంటే నేను ఛానెల్‌లో ఆల్రెడీ ఒక టాప్ అనేది పెట్టాను. చాలా వివరణతో కొంచెం హెవీ సైజే మీకు కావాలనుకుంటే అక్కడ చూసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నడుము దగ్గర మనకి లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచి కలిపి కింద లూజ్ పెట్టాలనమాట. నెక్స్ట్ మళ్ళీ 1 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేయాలి. నేను చెప్పేది మీకు అర్థమైంది కదా! మీకొచ్చిన నడుము లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి కింద లూజ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ చేయాలి. 1 ఇంచ్ మాత్రమే ఖర్చుకి మార్కింగ్ చేయండి. ఎక్కడ సైడ్ స్లిట్స్ వస్తాయి కదా! అక్కడ. అంతకు మించి ఎక్కువైతే చేయొద్దు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క బ్యాక్ నెక్ అనేది ఎలా మార్కింగ్ చేయాలంటే నెక్ విడ్త్ అనేది 4 ఇంచెస్ తీసుకోండి. అంటే మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మాత్రమే వస్తుందండి. ఓకేనా? మీరు మామూలుగా దీనికి ఇలా డ్రాప్ షేప్ గాని ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నేను చూపించే విధంగానే మీరు డ్రాప్‌లాగా షేప్ చేసేసుకొని పెట్టేసుకోండి. కానీ నాకేంటంటే ఫుల్ టాప్ అనేది రెడీమేడ్ స్టైల్‌లో కావాలి అనుకుంటున్నాను కాబట్టి కేవలం 3 ½ ఇంచెస్‌కి మాత్రమే నేను మార్కింగ్ చేసుకున్నాను. అండ్ డ్రాప్ షేప్ అనేది నేనింకా కట్ చేసుకోలేదు. మీకు కావాలనుకుంటే నేను చూపించే విధంగానే నెక్ డీప్ పెట్టేసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ అనేది వేసేసుకోండి. కానీ మరీ పెద్ద హోల్ అయితే పెట్టుకోకండి. ఈ మోడల్‌కి చాలా చిన్నది పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది.
యాక్చువల్‌గా ఆ హోల్ అనేది మనం స్కిప్ చేసేసినా పర్వాలేదండి. మనకు పూర్తిగా రెడీమేడ్ స్టైల్‌లో వస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా సైడ్ స్లిట్స్ దగ్గర కటింగ్స్ పెట్టుకోండి. అండ్ హార్మ్ హోల్ లూజ్ ఎక్కడి వరకు వచ్చిందనేది కటింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే మనకి నెక్ విడ్త్ అనేది పెట్టుకున్నాం కదా! 3 ఇంచెస్, 4 ఇంచెస్ అక్కడ కూడా చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే దాని మీద గుర్తు ఎలాగో ఆల్రెడీ మనకి కింద బాడీ వైపు పడుతుంది కనుక మరొక దానికి జస్ట్ దాని మీద గీతైతే గీసేసుకోండి. ఇప్పుడైతే యోక్ పార్ట్‌కి మెజర్‌మెంట్ చేస్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ డ్రెస్‌కి అందాన్ని తెచ్చింది ఈ యోక్ పార్ట్ అండి. అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి 7 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే పెట్టుకోండి. 7 ఇంచెస్‌కి మార్కింగ్ ఎందుకు అంటే యోక్ పార్ట్ కోసం అండి. యాక్చువల్‌గా మీరు ఎక్కువ కుచ్చులు చివరి నుంచి వరకు వద్దు అనుకుంటే మాత్రం 5 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోండి. చివరి నుంచే పెట్టేసేయండి. ఈ చివరి నుంచి అంటే 30 ఇంచు ఖర్చు ఉంచారు కదండీ! ఈ 30 ఇంచు ఖర్చు అనేది మనకి అటువైపు కలుస్తుంది కదా! ఒకసారి థింక్ చేయండి నేను చెప్పింది. 30 ఇంచు నేను ఖర్చు పెట్టాను కదండీ! ఇటు నుంచి నేను దీన్ని పెట్టేసానంటే అటువైపు మనకి ఎక్స్‌ట్రా ఉండేది ఉంటుంది కదండీ! ఆ విధంగా అనమాట. ఇప్పుడేం చేస్తారంటే పైనుంచి కిందకే 7 ఇంచెస్‌కి మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీరు 7 ఇంచెస్ వద్దు అనుకుంటే మాత్రం 5 ఇంచెస్ వరకు లేదా 6 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. యోక్ పార్ట్ అనేది కొంచెం తగ్గుతుందనమాట అంతే. ఇప్పుడు ఇలా 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసి స్కేల్‌తో మొత్తం పైనుంచి కిందకి ఒక లైన్ అయితే కొట్టేసేయండి. లైన్ కొట్టిన తర్వాత మనకి మెయిన్ ఘట్టం ఇక్కడ ఏంటంటే యోక్ పార్ట్. యోక్ పార్ట్ అనేది హైట్ కొంచెం తగ్గించి తీసుకుంటే బావుంటుందండి. అంటే ఖర్చుతో కలిపి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కొంచెం హైట్ అయినా కూడా 11 ఇంచెస్ సరిపోతుందండి. ఇంకా మీరు ఎక్కువ హైట్ అనుకుంటే 12 ఇంచెస్ వరకు తీసుకున్న అంతకు మించి అయితే తీసుకోకండి. ఖర్చుతో కలిపే నేను చెప్తున్నానండి. అంటే మనకి కుట్టేసరికి 10 ఇంచెస్‌కొస్తుందనమాట. మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా! మనం కుట్టేసరికి మనకి 10 ఇంచెస్ వస్తుందనమాట. ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. ఇది సేమ్ అండి. ఏంటంటే మీరు నెక్ డీప్ ఒక 6 ½ వరకు పెట్టుకోండి. పెట్టుకొని విడ్త్ అనేది ఇటు నుంచి అటువైపుకి 4 ఇంచెస్. పైన కూడా అంతే కదండీ! 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసి ఇలా కర్వ్ స్కేల్ ఉపయోగించి నీట్‌గా వి షేప్‌లో అయితే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని డైరెక్ట్‌గా కట్ చేసేసేయండి. కింద నుంచి మీదకే డైరెక్ట్‌గా కట్ చేసేసేయండి. ఇదిగోండి. ఈ విధంగా కట్ చేసుకొనైతే వచ్చేసేయండి. కట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి యోక్ పార్ట్ చెప్పాను కదా! ఖర్చుతో కలిపే 11 ఇంచెస్ అని. ఆ 11 ఇంచెస్‌ని కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మీరు కొంచెం తక్కువ తీసుకునేలాగుంటే అంటే ఒక 2 ½ వరకు మీటర్ల వరకు తీసుకునేలా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసి మీరు తీసుకోండి. 3 ఇంచెస్ అదే సారీ 3 మీటర్స్ తీసుకున్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసి తీయండి. ఎందుకు క్లాత్‌ని వేస్ట్ చేసుకోవడము అందుకని. ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదండీ! మనకి యోక్ పార్ట్ పైన పార్ట్ తీసేయక కింద పార్ట్ ఉంది కదా! దానికి ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక 2 ఇంచీలు ఎక్స్‌ట్రా కిందన క్లాత్ ఉంచేసి డైరెక్ట్‌గా ఫస్ట్ మనకు ఫోల్డింగ్ ఎంతైతే ఉందో దాన్ని కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. అంటే మనకి ఫ్రంట్‌వనేవి అడ్జస్ట్ చేసుకోవడం కోసమని ఫస్ట్ మనం తీయవలసినవి తీసేస్తున్నాననమాట. ఇప్పుడేం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. అయితే మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మీరు తీసుకునే క్లాత్ అనేది ఫ్లవర్స్ అనేవి కింద మీద ఉల్టా పడే అవకాశం ఉంటుంది. అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. అంటే మళ్ళీ డ్రెస్ డిజైన్ అనేది వేస్ట్ అవుతుంది కదా! ఇప్పుడు దీనికి కూడా ఎలా అయితే ఉందో దాని ప్రకారమే బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ క్లాత్ ఉంచలేదు. నేను యాక్చువల్‌గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంచుతానండి. కానీ ఎక్కువ ఉంచలేదు. ఎందుకంటే క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలి కనుక. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లోని మనకు యోక్ పార్ట్ కోసమని ఆల్రెడీ సైడ్స్ కట్ చేసాం కదండీ! ఆ సైడ్స్ అనేవి నేను చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే నేను చూపించినట్టే అడ్జస్ట్ చేయాలని కాదు. మీకు క్లాత్ ఏ విధంగా అయితే అవైలబుల్‌లో ఉందో క్లాత్‌కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా అండి. అంటే ఎటువైపు నుంచి తీస్తే మీకు క్లాత్ అడ్జస్ట్ చేయగలుగుతున్నారు, ఏంటి అనేది మీరు గమనించుకొని తీసేసేయండి. అంటే కటింగ్ కూడా చూపించాలక్క అంటే అందరికీ తెలిసేది ఉండదు కదండీ. మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేదుంటే బాగుండు అని ఫీల్ అవుతారు కదా! అందుకని అది కూడా చూపించేస్తున్నానండి. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకొనైతే కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు యోక్ పార్ట్ కూడా అదే విధంగా చూసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకొనైతే కట్ చేయండి. దీని యొక్క హ్యాండ్ డిజైన్ అనేది కటింగు, స్టిచ్చింగు మొత్తం నేను ఆల్రెడీ ఛానెల్‌లో పెట్టానండి. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసేసాను. ఒకసారైతే చూడండి. ఇన్ కేస్ కటింగ్ అంటే జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ షేప్ వచ్చేది సమోసా షేప్ వచ్చేది నేను కటింగ్ అనేది చూపించలేదు. షార్ట్‌లో చూపించాను. డైరెక్ట్ వీడియోలో ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసిందే చూపించేసాను. అందుకని స్టిచ్చింగ్‌లోకైతే వచ్చేద్దామండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కుచ్చులుంటాయి కదా! ఆ కుచ్చుల పార్ట్ అనేది తీసుకోండి. అంటే యోక్ పార్ట్ దగ్గర కుచ్చులొస్తాయి కదా! మెయిన్ ఈ టాప్‌కి లుక్ వచ్చేది అదే కదా!
ఆ కుచ్చుల పార్ట్ అనేది తీసుకోండి. కరెక్ట్‌గా మిడిల్‌లోకి అయితే కటింగ్ పెట్టుకోండి. మెయిన్ క్లాతు అండ్ లైనింగ్ క్లాత్ కూడా ఇలా మిడిల్‌లోకి చిన్న కటింగ్ ఇచ్చేసి మీరు కుచ్చులనేవి పెట్టడం స్టార్ట్ చేయండి. అంటే జస్ట్ కుచ్చులనేవి ఇటు అటు కూడా ఈక్వల్‌గా రావడం కోసం అనమాట. చూస్తున్నారు కదా! అలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని రండి. మీకు గాని ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం దగ్గర దగ్గర కుచ్చులు పెట్టుకోండి. కానీ మరీ ఎక్కువ క్లాత్ అవసరం ఉండదండి. మనకి ప్యాటర్న్ తెలియడం కోసమే కనుక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వాడిచ్చిన ఫోల్డింగ్‌లో వెడల్పు అయితే మనకు సరిపోతుంది. వాడిచ్చిన ఫోల్డింగు మేబీ 21, 22 ఆ వెడల్పులో అయితే ఉంటుందండి. అదైతే సరిపోతుంది మనకి. అంటే ఫోల్డింగ్ ఇప్పితే దగ్గర 40 వరకు ఉంటుంది. అదైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చివరి నుంచి చివరి వరకు కుచ్చులనేవి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొనొచ్చేసేయండి. వీలైతే ఆ కుచ్చులకి మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్‌లో ఉంటే ఐరన్ చేసేసేయండి. లేదా చేత్తోని ఇలా పామేసినప్పుడు చూస్తున్నారు కదా! నేను ఎలా పాముతున్నానో అలా చేసినా సరిపోతుంది. ఇప్పుడేం చేస్తారంటే సైడ్స్ జాయింట్ చేయండి. అయితే ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మీకు ముందే స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! లైనింగ్‌ని అడ్జస్ట్ చేస్తానండి మీకు ఎక్కువ వేస్ట్ కాకుండా అని. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే కొంచెం కుట్టు అనేది పెద్దగా పెట్టేసేయండి. వెడల్పుగా పెట్టేయండి కుట్టనేది. అండ్ కింద లోపల లైనింగు కింద మడత పెట్టి కుట్టేసేయండి. మొత్తం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా. అండ్ మొత్తంగా కూడా జాయిన్ చేసుకొనొచ్చేసేయండి. లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసుకొనొచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసుకొనొచ్చేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలానే అండి. అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. మనకి వేస్టేజ్ ఉంది కదా! వేస్టేజ్ మొత్తాన్ని కట్ చేసుకొనొచ్చేసేయండి. మేబీ మీకు టాప్ నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఒక్క టాప్‌కైతే మీరు ట్రై చేయండి కంపల్సరీ. అంటే ప్రతి మోడల్ మనం ఎయ్యాలి. ఎప్పుడు సినిమా వాళ్ళు ఇందులో చూసైనా బావుంది అనుకోవడం మనం కూడా ట్రై చేయాలి కదా! ఇప్పుడు అటు ఇటు మొత్తంగా జాయింట్ అయిపోయిన తర్వాత కింద మీకు ముందే చెప్తున్నాను ఫ్రంట్, బ్యాక్ కూడా లైనింగ్ అనేది కింద వైపు ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు యోక్ పార్ట్‌కి డిజైన్ చేస్తున్నానండి. నెక్ మనం ఏ షేప్‌లో అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే షేప్‌లో కట్ చేసేసేయండి. మీకు నెక్ డీప్ ఎక్కువ అనుకుంటే 6 ఇంచెస్ పెట్టుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడేం చేస్తారంటే కేవలం మనం యోక్ పార్ట్‌కి తీసుకున్న మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసేయండి. పైపింగ్ వేయాలనుకుంటున్నాను కనుక నేను. మీకు పైపింగ్ వద్దు, మీకు క్లాతే తిప్పేస్తాం అనుకున్నామంటే మామూలుగా నెక్ మీరు మామూలు డ్రెసెస్‌కి ఎలా అయితే తిప్పేస్తారో అలా నెక్ అనేది తిప్పేసేయండి. కానీ ఇప్పుడేం చేస్తారంటే మొత్తంగా అటాచ్ చేసుకొనొచ్చేసేయండి. ఈ విధంగా అటాచ్ చేసుకొనొచ్చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. షోల్డర్ దగ్గర ఏం చేస్తారంటే మీరు గమనించారో లేదో షోల్డర్‌కి నేను స్టార్టింగ్‌లో ఫ్రంట్ పార్ట్‌కి 30 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను కదా! ఆ 30 ఇంచ్ ఇక్కడ ఎక్స్‌ట్రా వస్తుంది. మీరు కట్స్ ఇచ్చిన దగ్గర కరెక్ట్‌గా రాలేదేటండి అని మీరు ఫస్ట్ కట్ చేసేయకండి. తడబాటు పడకండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్‌కి మనం 30 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! ఆ 30 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర కలుస్తుందనమాట. ఇప్పుడేం చేస్తారంటే కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని వీలైతే పైపింగ్ వేయడానికి ట్రై చేయండి. కొంచెం క్లాసీ లుక్ వస్తుందనమాట. ఈ విధంగా క్రాస్ పీస్ అనేది తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లోకి చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి నేను ఎలా ఫోల్డింగ్ తిప్పుతున్నానో ఒకసారి చూడండి. మడత అనేది ఎలా పెడుతున్నానో. చూపుడు వేలు, బొటన వేలు ఉపయోగించి ఫోల్డింగ్ అనేది ఎలా వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. గమనించి మీరు వేయండి. ఒకటికి 2 సార్లు మీరు ట్రై చేసి అప్పుడు పర్ఫెక్ట్‌గా కుడతారండి. ఫస్ట్ అటెంప్ట్ అయితే రాదు. కొంచెం చూసుకుంటూ వేసుకోండి. అండ్ డబుల్ స్టిచ్ వీలైతే డబుల్ స్టిచ్ కూడా వేసేసి చిన్న చిన్న కటింగ్స్ మొత్తం డ్రెస్ మొత్తానికి కటింగ్స్ అనేవి చిన్న చిన్నవి పెట్టుకొని వచ్చేసేయండి నెక్ మొత్తానికి. పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే రెండిటి మధ్యని పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి మొత్తం పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. నేను పైపింగ్ అనేది క్లియర్‌గా చూపించలేదండి. మీరు పైపింగ్ మొత్తంగా వేసుకొని వచ్చేసిన తర్వాత చూసారా షోల్డర్ కూడా చాలా చిన్నదే వచ్చింది. మనం కరెక్ట్‌గా నేనెలా అయితే చెప్తున్నానో అలా ఫాలో అయిపోండి. మీకు నీట్‌గా వస్తుంది. ఇన్ కేస్ ఏవైనా అర్థం కాకపోతే మాత్రం మీరు కామెంట్స్‌లో అడగండి. నేను వీలైనంత వరకు ప్రతి కామెంట్‌కి అయితే నేను రిప్లై ఇస్తున్నానండి. మీకే డౌట్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు అడగండి. ఇందులో ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తారంటే పైపింగ్ క్లాత్ ఉన్న మిగిలిన క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసేసిన తర్వాత షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే యోక్ పార్ట్‌ని కుచ్చులు పెట్టుకున్నాం కదా! దానికి అటాచ్ అయితే చేసేసేయండి. కరెక్ట్‌గా వస్తదండి. ఎందుకంటే అంతా మనం కొలతల మీద చాలా నీట్‌గా కట్ చేసుకున్నాం కనుక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. అన్ని మెజర్‌మెంట్స్‌తో సహా తీసుకున్నాం కనుక చాలా నీట్‌గానే వస్తుంది. అంటే ఎక్కువ తక్కువ రావడం అనే ప్రాబ్లమ్ అయితే వీలైనంత వరకు ఉండదండి. 98% వరకు. ఇదిగోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొనొచ్చేసేయండి. ఈ విధంగా పైన ఎడ్జ్ కుట్టు వేసుకొనొచ్చేసిన తర్వాత
ఇది అండి అసలైన. ఇంకొకటి ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఎలా అడ్జస్ట్ చేయాలని క్లియర్‌గా చెప్తాను. ఒక్కసారి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి వీడియోని. అందుకని ఇక్కడ వీడియో అనేది స్లో చేశాను. ఫస్ట్ ఇక్కడి వరకు ముందు మామూలు జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. ఇక్కడికి కరెక్ట్‌గా మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు అంటే మొత్తంగా రఫ్ చేసేసి పక్కకు తీసేసేయండి. పక్కకు తీసేసి ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా, కొంచెం కుట్టు అనేది పెద్దది వేయండి అని. ఆ కుట్టు మొత్తాన్ని ఓపెన్ చేసేసేయండి. యోక్ పార్ట్ దగ్గర నుంచి కింద వరకు ఓన్లీ ఇటు సైడ్‌ది మాత్రమే. అంటే ఇటు అటు మాత్రమే. మనకి కుచ్చులు పెట్టింది అసలు అటాచ్ చేయకండి సైడ్‌కి. మీకు నేను చెప్పలేదు కూడా ఆల్రెడీ. దాన్ని అటాచ్ అయితే చేయకండి. లైనింగ్ మెయిన్ క్లాత్‌కి కుచ్చులు పెట్టిన దాన్ని. కానీ ఇటు సైడ్‌ది అటాచ్ చేసేయమన్నాను కదా! ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. స్టిచ్చింగ్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా అటాచ్ చేస్తున్నానో. ఓన్లీ మెయిన్ క్లాత్‌కి మాత్రమే అటాచ్ చేసుకొని రండి. ఇదిగోండి మెయిన్ క్లాత్‌కి మాత్రమే. కింద కూడా లైనింగ్ అనేది కొంచెం పక్కకు తోసేసేయండి. పక్కకు తోసేసి నేను చూపిస్తున్న విధంగానే మెయిన్ క్లాత్‌కి మాత్రం ఫస్ట్ అటాచ్ చేసుకొని రండి. అటాచ్ చేసుకొని వచ్చిన తర్వాత చూడండి క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఇంకా డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే విధంగానే మొత్తంగా మళ్ళీ చిన్న జాయింట్ చేసుకొని వచ్చేసి ఇప్పుడు లోపల క్లాత్ అటాచ్ చేసేసాం కదా! దాన్ని లోపలికి తోసేసేయండి. లోపలికి తోసేసి ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే స్టిచ్ చేసుకొని రండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే టాప్‌ని 1కి 2 సార్లయితే చూసి అర్థం చేసుకున్న తర్వాతే కట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్స్‌లో కంపల్సరీ అడగండి. నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ విధంగా లైనింగ్‌ని కూడా ఇలా అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూసారా? అండ్ ఇప్పుడు ఇటు సైడ్ చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. ఎక్కడ కూడా మనకి చిరాకుగా లేదు. అంటే ఫినిషింగ్ అనేది మీకు చూపిస్తున్నాననమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అతికించడం చూపిస్తాను చూడండి. అంటే కన్‌ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో. అండ్ ఇటు సైడ్ కూడా యోక్ పార్ట్ వరకు అటాచ్ చేసుకొని వచ్చేసి రఫ్ చేసేసేయండి. రఫ్ చేసేసి దీన్ని కూడా ఆల్రెడీ స్టిచ్ ఓపెన్ చేసేసి ఓన్లీ ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని మాత్రమే కిందనున్న లైనింగ్ క్లాత్ పక్కకు తప్పించేయండి. మీదనున్న లైనింగ్ క్లాత్ పక్కకు తెప్పించేసి ఓన్లీ మెయిన్ క్లాత్‌ని మాత్రం అటాచ్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తంగా అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. గమనిస్తున్నారు కదా! కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా అర్థం కాకపోతే 1, 2 సార్లు చూస్తూ చేయండి. జస్ట్ ఇక్కడే టాప్ మొత్తానికి ఎక్కడైనా చిన్న కష్టం అనిపించింది అంటే అది ఇక్కడే. అది తెలిసిన వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్‌ని లోపలికి తోసేసి ఇలా లైనింగ్ క్లాత్ మొత్తాన్ని అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి వచ్చేసరికి ఇప్పుడు కింద కుట్టి వేసుకొని వచ్చేసేయండి. కుట్టి వేసుకొని వచ్చేసిన తర్వాత నేను నెక్ మీకు ముందే చెప్పాను కదా, డ్రాప్ షేప్ అనేది తీసుకోవట్లేదు. మీకు కేవలం నాకు రెడీమేడ్ టాప్ స్టైల్‌లో కావాలి అనుకుంటున్నాను కనుక ఓన్లీ 3½ ఇంచెస్ పెట్టాను కదండీ! దాన్ని మాత్రమే తీసేసాననమాట. తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్‌ది మాత్రం నెక్ తిప్పేస్తున్నానండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ వెడల్పులో ఈ విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ ఓన్లీ నెక్‌కి మాత్రమే స్టిచ్ చేసుకొని వచ్చేసి అది కట్ చేసేసేయండి. మధ్యలో ఉండేది కట్ చేసేసి చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దాన్ని రివర్స్ తిప్పేసేయండి. అయితే మీరు వేసుకునేటప్పుడు మార్కింగ్ అనేది బయటకు వచ్చేటట్టు మీరు వేసుకోండి. ఇలా మొత్తంగా ఎడ్జ్ కుట్టి వేసేసి మిగిలిందంతా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. మీకు హ్యాండ్ ఆల్రెడీ నేను షార్ట్‌లో పెట్టానని చెప్పాను కదా! ఇన్‌కేస్ అది చూడకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే ఫస్ట్ పైపింగ్ క్లాత్ అనేది తీసుకోండి. మీకు దీని యొక్క కటింగ్ కావాలంటే మీరు కంపల్సరీ షార్ట్‌లోకి వెళ్ళాల్సిందే. కాకపోతే నేను ఇంక దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడదాము అంటే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయిద్దండి. మళ్ళీ అది పెద్ద ప్రాబ్లమ్ అవుతది. అందుకని మీకు చూపించడం కోసం మళ్ళీ రెండో హ్యాండ్ కూడా ఇంకా చిరాకు లేకుండా ఉంటుంది అని మీకు ఇది ఇందులో కూడా పెడుతున్నాననమాట లాంగ్ వీడియోలో కూడా. ఈ విధంగా వేసుకొని వచ్చేసేయండి ఫస్ట్. వేసుకొని వచ్చేసి ఇక్కడ కటింగ్ పెడుతున్నాను కదండీ! అక్కడ మాత్రం ఫోల్డింగ్ కరెక్ట్‌గా కొంచెం పెద్దదే వేసుకోండి. అలా వేసుకుంటేనే మనకు ఆ షేప్ అనేది తిరుగుతుంది. లేకపోతే షేప్ అనేది తిరగదు. ఇప్పుడు పైపింగ్ మొత్తాన్ని ఇలా వేసుకొని వచ్చేసేయండి. పైపింగ్ వేసేటప్పుడు ఈ కోనీ దగ్గర కొంచెం లోపలికి వెళ్ళిపోయిద్దండి పైపింగ్ థ్రెడ్ అనేది. అది వెళ్ళకుండా చూసుకుంటూ వేసుకోండి. ఫినిషింగ్ కూడా చూసుకోవాలండి. అదే టైంలో ఫినిషింగ్ కూడా నీట్‌గా వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేసేసాను. అండ్ దానికి మడత పెట్టేసి మొత్తంగా కుట్టుకొని వచ్చేసేయండి. దాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ చేసింది కదా! ఆ హ్యాండ్‌ని పెట్టుకొని హోల్ యొక్క పొడుగు అనేది చూసుకోండి. చూసుకొని ఇలా చిన్న మార్కింగ్ పెట్టేసుకొని
ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక క్లాత్‌ని అయితే తీసుకోండి. అదొక 4 ఇంచెస్ వెడల్పుగా ఉండేటట్టు చూసుకొని, ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు తీసుకోండి. తీసుకొని గమనించండి, మెయిన్ క్లాత్ అనేది రాంగ్ వైపు పెట్టాను. అండ్ ఇది మెయిన్ క్లాత్ వైపు పెట్టాను. ఒకసారి చూడండి నేను వేసేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చూసుకొని ఈ విధంగా అంటే మనకి క్లాత్ అనేది తిప్పేసరికి ఏమవ్వాలంటే మెయిన్ క్లాత్ అనేది మెయిన్ వైపు రావాలనమాట. అందుకని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేసుకొని అయితే వచ్చేసేయండి. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఎంత పొడుగు ఉండింది అనేది. దాని ప్రకారం 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసరికి చూసారా ఇలా తిప్పేసరికి మనకి మెయిన్ క్లాత్ అనేది ఇలా రావాలనమాట. అంటే ఇలా రావాలి. ఇప్పుడు ఈ విధంగా ఏం చేస్తారంటే ఇలా పైన ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ అటాచ్ చేసాం కదా దాన్ని, అది కనిపించకుండా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసేసేయండి. కరెక్ట్‌గా పైనుంచి కింద వరకు, ఆ చివరి నుంచి చివరి వరకు ఒకటే వెడల్పులో వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఒక చిన్న బెల్ట్ లాంటిది ప్రిపేర్ చేసుకొని సూది దారం అయితే తీసుకోండి. సూది దారం తీసుకొని కరెక్ట్‌గా ఫస్ట్ మిడిల్‌లోకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అలా మార్కింగ్ పెట్టేసి సూది దారం తీసుకొని ఇలా కుచ్చిల్లాగా ఇలా మడత పెట్టేసి ఒకసారి చూడండి. ఈ బెల్ట్‌ని ఇలా పెట్టండి. కొంచెం ఎగస్ట్రా అనిపిస్తే దాన్ని మళ్ళీ కట్ చేయండి. కొంచెం చిన్నగా ఉండేటట్టే చూసుకోండి. ఇలా పెట్టేసి మొత్తంగా అయితే స్టిచ్ చేసేసేయాలి. దానికన్నా ముందు సూది దారం తీసుకొని మధ్యలోకి లైన్ పెట్టుకున్నాం కదా! అక్కడ ఏంటంటే ఇలా కుచ్చిల్లాగా పెట్టేసుకొని ఒకసారి చూడండి. ఫస్ట్ దీన్ని కుట్టుకొని వచ్చేసేయండి. ఇలా చిన్న చిన్న కుచ్చిల్లా పెట్టుకొని వచ్చేసి ఫస్ట్ దీన్ని రౌండ్‌గా అయితే ఇలా కుట్టి వేసేసేయండి. ఇలా కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్ట్‌కి చూసుకున్నాం కదండీ! దాన్ని తీసుకోండి. ఇలా తీసేసి దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని రివర్స్‌లో పెట్టి క్లాత్ అనేది బయటకి కనిపించకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసేయండి. సూది దారంతో మొత్తంగా కుట్టేసేయండి అది. అలా అడ్జస్ట్ చేసుకొని రండి. ఆల్రెడీ మీకు ఇంకా క్లియర్‌గా ఇది ఎక్కువ లెంత్ అనిపిస్తే మాత్రం షార్ట్‌లో పెట్టాను ఒకసారి చూసేసేయండి. అందులో గాని చూసినట్టయితే ఇక్కడి నుంచి మీకు ఎక్కడి వరకు వద్దనుకుంటున్నారో అక్కడి వరకు వీడియోని అయితే స్కిప్ చేసేసి నెక్స్ట్‌ని ఫాలో అయిపోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. ఎలా ఉందండి బావుందా? ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే 2 హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసుకొని లో షేప్ అనేది తీసేసేయండి ఫస్ట్. ఏదో ఒక వైపు లో షేప్ అనేది తీసుకోండి. తీసుకొని లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. కటింగ్ పెట్టేసి ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేయండి. అయితే 2 షోల్డర్స్ జాయింట్ కంటే ముందు ఫ్రంట్ సైడ్ లో షేప్ అనేది తీసుకోండి. 2 ఇలా ఒకే వైపు పెట్టేసుకొని ఫ్రంట్ సైడు ఒక ఒక పావు ఇంచి కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ వెడల్పులో లో షేప్ అనేది తీయండి. లో షేప్ ఎక్కడి నుంచి తీస్తారంటే మనకి సంక లూజ్‌కి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా లో షేప్ అనేది తీసేసుకోండి. లో షేప్ తీసేసిన తర్వాత 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసేయండి. ఇదిగోండి జాయింట్ అనేది అయిపోయింది. జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసేయండి. ఆల్రెడీ మనం లో షేప్ వచ్చిన వైపు లో షేప్ తీసిన వైపు కటింగ్ పెట్టుకున్నాం కదా! ఆ కటింగ్ ప్రకారం ఈ విధంగా మిడిల్‌లో నుంచి అయితే జాయిన్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా కూడా మిడిల్‌లో నుంచి జాయిన్ చేయడం నేర్చుకుంటే మనకే యూజ్ అవుతుందండి. 2 హ్యాండ్స్ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి. జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్టు అనేది వేసుకొని రండి. మీ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత అనేది మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకొని అయితే రండి. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం కదండీ! కటింగ్ అప్పుడు ఆ మార్కింగ్ మీదే ఫస్ట్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తంగా స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చిన తర్వాత మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండీ! సైడ్ కట్స్ ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి ఎలా రఫ్ చేయాలనేది. ఇక్కడికి వచ్చింది కదా! ఇక్కడ కొంచెం రఫ్ చేయండి ఫుల్‌గా. రఫ్ చేసి దాన్ని మళ్ళీ తిప్పి పక్క నుంచి ఒక పావు ఇంచి గ్యాప్‌లో మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసుకొని రండి. అండ్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ స్టిచ్ వేసుకొని రండి. ఇక్కడికి ఎందుకు జూమ్ చేసి చూపించాను అంటే మళ్ళీ ఏ కుట్టైనా 3 కుట్లేసినా, 4 కుట్లేసినా ఫస్ట్ కుట్టు మీదకే రావాలనమాట రఫ్ చేయడం అనేది. నేను మీకు చెప్పింది అర్థమైంది కదా! మళ్ళీ దీనికి కూడా చూపిస్తాను ఒకసారి చూసేసేయండి. ఇలా స్టిచ్ వేసుకొనొచ్చి మనకి సైడ్ కటింగ్ ఎక్కడి వరకు అనేది మార్కింగ్ పెట్టుకున్నాం కదా! అక్కడికొచ్చేసరికి రఫ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా రఫ్ చేసి రెండో కుట్టు వేసేటప్పుడు కూడా మళ్ళీ మూడో కుట్టుకి కూడా అక్కడే కరెక్ట్‌గా రావాలనమాట కుట్టు వేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్‌లో అంటే చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఖర్చు అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే క్లాత్ అనేది నీట్‌గా రాకుంటుంది. అందుకని వీడియో అయితే ఎండింగ్‌కి వచ్చేస్తుందండి. ఇలా డాట్స్ వేసేసుకోండి.
డాట్స్ వేసేసుకొని చుట్టూ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మెయిన్ క్లాత్ అనేది మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసేయండి. ఒకే లెవెల్ ఉంది లేని చూసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చితే ఛానల్ నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మంచి మంచి వీడియోలు ముందు రానున్న రోజుల్లో పెడతానండి. డాట్ పొడుగు అనేది చూసేసుకొని ఈ విధంగా డాట్ అయితే వేసుకొని వచ్చేసేయండి. అండ్ వీడియో నుంచి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్ కట్స్ అనేవి ఎలా వేయాలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. సైడ్ కట్స్ కోసం ఆల్రెడీ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ వచ్చేసేయండి. స్టిచ్ చేసుకుని వచ్చిన తర్వాత కరెక్ట్గా మనం రఫ్ చేసాం కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ మీద వరకు ముందు ఫస్ట్ స్టిచ్ వేయండి. వేసి మళ్ళీ అక్కడ రఫ్ చేయండి, చిన్నది రఫ్ చేసి మళ్ళీ పాదం అనేది పైకి లేపి ఇటువైపు నుంచి మడత పెట్టుకొని రండి. ఈ విధంగా వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఉల్టా తిప్పండి. రివర్స్ తిప్పేసి ఈ చివరన ఎడ్జ్ని ఇంకో కుట్టు అయితే వేసుకొని రండి. ఈ విధంగా ఎడ్జ్ని కూడా ఇంకో కుట్టు వేసుకొని వచ్చేసేయండి. అందరి సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే అండి. ఇదిగోండి ఇటువైపు కూడా ఇలాగే వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు కింద హైట్ చూసుకొని కింద కూడా మడత పెట్టుకుని కుట్టుకొని వచ్చేసేయండి. అంతే అండి. వీడియో నుంచి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.